ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏసీపీ ఆఫీసులో వీర సత్యనారాయణ డ్రామా ఆడిండో, కోడికత్త డ్రామా ఆడిండో. నిజంగా దీన్ని మేము కాంగ్రెస్ పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాము. వీర సత్యనారాయణ, నీకు చిత్తశుద్ధి ఉంటే నేను ఒక అన్యాయం చేసినట్టు నిరూపించిన ముక్కు భూమికి రాసి ఈ ఊరిడ్చి పెట్టిపోతాను. నీకు సిగ్గు, శరం, లజ్జ, మానం అనేది ఉంటే ఇవాళ నీ తరపున ఇంతమంది బాధితులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఉన్నది. ఇవాళ వీళ్ళందరూ వచ్చి ఇవాళ నీ బాధితులు ఇంతమంది ఉన్నారు. నువ్వు చేసిన అన్యాయం ఎక్కడ లేదో చెప్పమని చెప్తాను. నువ్వు చేసిన అన్యాయం ఎక్కడ లేదో ప్రతి జాగలకు పోతే ప్రతి జాగల అన్యాయం. ఇవాళ 89 సర్వే నెంబర్ల 3 ఎకరాల 12 గుంటలు కేవలం ముత్యాల లింగయ్య అనే వ్యక్తికి ఉంటే 2 ఎకరాల 5 గుంటలు ఆయన సింగరేణికి ఆయన చేసిండు. మిగిలిన 1 ఎకరం 5 గుంటలు ఆయన దగ్గర కొనుక్కొని పట్టాలు పొందిన వాళ్ళు ఉంటే ఇవాళ వాళ్ళ వచ్చి నాకున్నది జాగా అని ఈ పలాని వికలాంగుని తీసుకొచ్చి ముంగడ పెట్టి ఇవాళ ఆయనకు కూడా ఇస్తాను ఆశ చూపి ఆయనకు కూడా తన్ను బయటకు పంపించినావు. వీర సత్యనారాయణ, నీ అవినీతి చిట్ట పాపాలు ఇప్పితే మామూలుగా లేవు. నువ్వు వెంటనే ఇవాళ నువ్వు గౌరవ ఎమ్మెల్యే తోటి పెట్టుకున్నావు. తను సౌమ్యుడు మంచితనానికి నిలబడే ఒక ఎమ్మెల్యే తోటి పెట్టుకున్నావు. నీ పతనం ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది. రానున్న రోజుల్లో నువ్వు పతనం కావడం తథ్యం. నువ్వైతే ఏదైతే అన్యాయాలు ఉన్నాయో ఆ అన్యాయాలంతా చిట్ట అంతా మేము బయట తీసి నీకు నిరూపించి నీ ప్రజల పక్షాన కొట్లాడతామని తెలియజేస్తున్నాం. ఈ మధ్య కాలంలో 2 కేసులు చట్ట ప్రకారం నిర్దేశించిన ప్రకారంగా ఏసీపీ గారు వారిని విచారణ కోసం అతను మొత్తంగానే పద్ధతి ఉందో ఆ పద్ధతి ప్రకారం అరెస్ట్ చేస్తాం. అది వీర సత్యనారాయణ గారిని ఇంకొకరు కాదు. పోలీసులను కానీ వ్యవస్థను కానీ గౌరవ ప్రజాప్రతినిధులు కానీ ఆత్మహత్యను అట్లను ఇట్లను దాని ప్రకారం కేసులు అరెస్ట్ చేస్తాం. చట్టం మాకు ఏదైతే అధికారం ఇచ్చిందో ఖచ్చితంగా అధికారాన్ని ఉపయోగించి ఏదైతే వ్యక్తులు మీరన్న రౌండ్ షీటా, పీడియాస్గా ఇంకా దేనికి అతను ఎగ్జిక్యూట్ అవుతాడో దాని మీద ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే మీరు బాధితులు ఎవరైతే ఉన్నారో ఎందుకంటే ప్రజలకు ఇబ్బంది అవుతుంది. మీరు బాధించేది ఏం లేదు. మీరు ఏదైనా పోలీస్ సీఎం గారికి చెప్తాను. మీరు వెళ్ళి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చినారో ఆ కంప్లైంట్ చేయండి. మీకు కంప్లైంట్ చూపిస్తాము, కేసు కడతాము, ఇన్వెస్టిగేషన్ చేస్తాము. కేసులో వచ్చిన విచారణ దాని ప్రకారం అవసరమైతే అరెస్ట్ చేస్తాము. అవసరమైన కోర్టుతో పద్ధతి ఉంటే దాని ప్రకారం పాటిస్తాము. ఇంకా మా చేతులు ఏదైతే ప్రివెన్షన్ యాక్షన్ ఏదైతే ఉందో ఆ ప్రివెన్టివ్ యాక్షన్ ఈ సందర్భంగా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేయాలి. ఏదైనా నిరుపేద ఇబ్బందులు ఉంటే పోలీసు విచారణకు సహకరించాలి. ఒక వ్యక్తి రాజ్యాంగం కల్పించిన ఎఫ్ఐఆర్ ప్రకారము ఖచ్చితంగా తీసుకెళ్తాం. నిన్న విషయంలో కూడా మున్సిపల్ కమిషనర్ గారి కాంప్లైంట్ ఇచ్చారు కాబట్టి గవర్నమెంట్ అధికారి యొక్క విధులకు భంగం కలిగించింది అని దాని మీద కేసు పెట్టినారు. అది కూడా చట్ట ప్రకారం వేసుకున్నాము. చట్టాన్ని మంచిర్యాల జిల్లా పోలీసులు డివిఎస్ గారు చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళు చట్టాన్ని పట్టించిన పరిస్థితులు కూడా తప్పించుకోలేరు. చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటాము. దయచేసి మీరు పోలీస్ స్టేషన్ కాంప్లైంట్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.